చీటింగ్ చీటింగ్ నేడు ఆ మాటలు ఫ్యాషన్గా మారాయి. సామాన్యుల దగ్గర నుంచి బడాబాబుల వరకు నిత్యం ఎక్కడో ఓ చోట మోసపోతూనే ఉన్నారు. ఇదంతా మోసం చేసే వారి తెలివితేటలు ఒకటైతే నమ్మకంగా గొంతు కోసేవారు లేకపోలేదు. ఆ కోణంలోనే చీటింగ్ సాంబశివరావు మరోమారు అడ్డంగా దొరికారు. సంధ్యా గ్రూప్ కంపెనీని మోసం చేసిన ఘటనపై సాంబాపై మరో చీటింగ్ కేసును గచ్చిబౌలి పోలీసులు బుక్ చేశారు. ఏంది సాంబా అక్రమాల భాగవతం? మీడియాను అడ్డు పెట్టుకొని చేస్తున్న ఏడుపులపాటి సాంబశివరావు తప్పిదాలు ఏనాటికైనా బయటపడక తప్పవా అన్నట్లుగా తాజాగా ఏకంగా లక్షల రూపాయలు విలువ చేసే ఒక కారును దొంగచాటుగా కుటుంబ సభ్యుల పేరుతో మార్చుకునేశారు. ఇంతకీ సాంబ చేసిన ఆ నమ్మక ద్రోహం ఏందో ఓసారి చూద్దాం. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి లైవ్ లో అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి. మొన్ననేమో పెట్రోల్ బంక్ వ్యవహారంలో అయితే సంధ్యా కంపెనీని మోసం చేయడం పైన అయితే ఇప్పటికే సాంబశివరావుపై అయితే కేసు నమోదు అవ్వడం జరిగింది. అయితే ఆయిల్ కంపెనీ కూడా కొన్ని స్టాండ్స్ తీసుకుందని తెలుస్తుంది. తాజాగా మరో కారు అంశం కూడా తెరపైకి రావడాన్ని ఏమనుకోవాలి? అదేవిధంగా అయితే సంధ్యా యాజమాన్యం ఏదైతే మోసపోయిందో రెండు అంశాలలో అయితే సాంబశివరావు తన కుటుంబ సభ్యులతో వ్యవహారం నడపడాన్ని ఏమని భావించాలి? స్వాతి, మనం గమనించవచ్చు. అంటే ఏదైనా సరే సాగినంత కాలం సాగించుకుంటాము, తర్వాత ఆ గుట్టు రట్టయితే వాళ్ళ యొక్క అంటే యథోపనలు అనొచ్చు, తర్వాత వాళ్ళు చేసిన అక్రమాలు అనొచ్చు. దానికి సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు సాంబశివరావు చేస్తున్న అక్రమాల చిట్ట ఒక్కొక్కటిగా బయటపడతా ఉంది. అయితే ఆడిట్ రిపోర్ట్లో వచ్చిన తర్వాత చూసి కంగుతున్నారు. అంటే దీనికి సంబంధించి రియల్ ఎస్టేట్ కంపెనీలో ఆయన ఒక బ్రోకర్గా పనిచేస్తూ డిమాండ్ డ్రాఫ్ట్ను తనకు అనుకూలంగా మార్చుకొని కారు కొన్న విధానం చూస్తే, ఆయన కుటుంబ సభ్యుల మీద కారుకున్న విధానం చూస్తే నిజంగా ఆయనలో ఉన్న కన్నింగ్ బుద్ధ తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా అయింది. దీనికి సంబంధించిన వ్యవహారంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. అయితే మనం చూసాం పెట్రోల్ బంక్ వ్యవహారంలో ఏ రకంగా ఆయన చీట్ చేసి దీనికి సంబంధించి నా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, వాళ్ళు సైన్ పెట్టారు, రిజిస్టర్ ఆఫీసులో చెప్పి రకరకాల కథనాలు చెప్పుకున్నట్టు చివరకు మొత్తం అంటే ఈ సగం వరకే ఆయనకి పర్మిషన్ ఉంది, అది దాని మీద అగ్రిమెంట్ అయింది, మిగతా అవ్వలేదు, దాన్ని కబ్జా చేసి పెట్రోల్ బంకు నిర్వహిస్తున్నాడు అని చెప్పేసి అన్న వ్యవహారం మీద హెచ్పిసిఎల్ కంపెనీనే రిలాక్స్ అయిపోయిన తర్వాత ఎంతవరకు అయితే అనుమతుందో అంతవరకే దాన్ని బౌండరీ గీయడం జరుగుతూ ఉంది. సో అప్పటికే ఒక వ్యవహారం బయటకు వచ్చింది, దాని మీద ఎఫ్ఐఆర్ కూడా అయింది, దాని మీద కోర్టు పరిధి ఉంది. కాబట్టి ప్రస్తుతం దాని గురించి మనం పూర్తిగా ప్రస్తావించే అవసరం లేదు. ప్రస్తుతం మాత్రం మరొక కేసు ప్రస్తుతం బట్టబయలైంది. ఇదంతా కూడా ఆడిట్ రిపోర్ట్లో చూసుకున్న తర్వాత నిజంగానే అంటే ఒక వ్యక్తి మీద నమ్మకం ఉన్నప్పుడు మన దగ్గర పనిచేస్తున్నాడు కదా అని చెప్పేసి అనుకుంటాం. కానీ ఈ వ్యక్తి ఏ రకంగా మన డిమాండ్ డ్రాఫ్ట్ను తమకు అనుకూలంగా మార్చుకొని కారు కొంటాడని చెప్పేసి, అది కూడా తన కుటుంబ సభ్యులు కొంటాడని చెప్పిన కూడా ఎవరు కూడా ఊహించరు. సో ఈ డిమాండ్ డ్రాఫ్ట్ సంబంధించిన వ్యవహారంలో మనం గమనిస్తే దాదాపుగా 9,21,000 ఒక సంబంధించిన డీడీని యాక్సిస్ బ్యాంక్ చెక్కును తను ఈ రకంగా మలుచుకున్నాడని తెలుస్తూ ఉంది. సో దీంట్లో ఏమైతే ఒక కారు వరుణ్ మోటార్స్ దగ్గర నుంచి తప్పుడు డిక్లరేషన్ తీసి కారు తీసుకున్న వ్యవహారం కూడా కనిపిస్తుంది. దీంట్లో మారుతి షిఫ్ట్ కారును మన సాంబశివరావు భార్య ఏడుపులపాటి విజయ దుర్గ మీద కారు తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించిన ఫోటో కూడా మనం రాజ్ న్యూస్ స్క్రీన్ మీద చూడొచ్చు. మరి ఇలాంటి అంటే పైకి ఈ రకంగా నీతులు చెప్తూ సమాజాన్ని ఉద్ధరిస్తున్నట్టు తాను సమాజోద్ధరకుడు అని చెప్పేసి చెప్పుకున్న పరిస్థితుల్లో మరి ఒక్కొక్కటిగా బయటపడుతున్న ఈ నిజాల మీద మరి ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవే కాదు, దీని మీద చాలా రకాలుగా ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. చాలామంది కూడా గతంలో కూడా కేసులు పెట్టేది తెలుస్తూ ఉంది. సో ప్రస్తుతం మాత్రం సాంబశివరావుకు సంబంధించిన వ్యవహారంలో ఒక కారు అంటే కంపెనీకి చెందిన చెక్కును తనకు అనుకూలంగా మార్చుకొని ఒక కారును భార్య పేరు మీద తీసుకోవడం అనేది మాత్రం నిజంగా కంపెనీని మోసం చేసినట్టు అవుతుంది, చీట్ చేసినట్టు అవుతుంది. మరి దీనికి సంబంధించిన డిమాండ్ డ్రాఫ్ట్ సంబంధించిన వ్యవహారం కావచ్చు, మరి దీని మీద ఇప్పటికే కేసు బుక్ అయింది. కాబట్టి ఇప్పటికైనా సరే మీరు చేసిన తప్పిదాలను ఒప్పుకొని నిజాలను కప్పిచ్చే ప్రయత్నం చేయకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా సాంబశివరావును కోరడం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా మరి ప్రెస్ మీట్లో మరి మీ పక్కన కూర్చోబెట్టుకున్న వ్యక్తులు కూడా
క్రిమినల్స్ని పెట్టుకొని మనం అనకూడదు, అంటే క్రిమినల్స్ అనే మాట వాడకూడదు, ఎందుకంటే అది కోర్టు పనుల అంశం కాబట్టి. అంటే దీంట్లో నీతిపరులము న్యాయాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించే వాళ్ళమని చెప్పేసి చెప్పుకుంటూ ఈ రకంగా మీరు చేస్తున్న అక్రమాల చిట్టా కావచ్చు, అక్రమాలకు సంబంధించిన వ్యవహారం కావచ్చు ఒక్కొక్కరిగా బయటపడుతూ ఉంటే మరి సంధ్యా హోటల్స్ యజమాని దీనికి సంబంధించి ఎలాంటి అనుమతి లేని డీడీని తనకు అనుకూలంగా మార్చుకొని ఒక పక్కన కారు సంబంధించిన కారు కంపెనీకి సంబంధించిన వాళ్ళతోటి కుమ్మక్కైపోయి ఒక కారు తీసుకోవడం అనేది మాత్రం నిజంగా మరి మీ యొక్క హోదాకు మీ పరిధికి తగ్గ అంశం కాదు. మరి ఇలా ఎందుకు చేశారని చెప్పేసి అంటే మరి దీని మీద ఎలాంటి సమాధానం చెప్తాడు, దీని మీద ఎలాంటి వివరించుకుంటాడో చూడాల్సిన అవసరం ఉంది. దీని మీద నిజంగా మరి ఎందుకు ఇలాంటి అక్రమాలకు పాల్పడుతూ ఉన్నాడు, మరి పైకి పెద్ద మనిషిలా లోపల చేస్తున్న కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నాయి. ఇదేదో మేము కావాలని చెప్పేసి మీద ఆరోపణలు చేయట్లేదు, ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి. పోలీస్ స్టేషన్ కూడా కేసు నమోదైంది. పెట్రోల్ బంక్ వ్యవహారంలో ఏం జరిగిందో అందరం చూసాం, మళ్ళీ దాన్ని రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ మరొక వివాదం కూడా మనకు తెలుస్తూ ఉంది. మరి ఇంత తెలుస్తున్నా మరి మీరు ఇంకా రిలీజ్ అవ్వాల్సిన సమయం ఉంది, సమయం ఆసన్నమైంది. ఎప్పటికైనా మీరు చేసిన తప్పిదాలు ఒప్పుకొని ఇంకొక మనిషి మీద అసత్యారోపణలు చేసి అక్రమ కేసులు బనాయించి ఏదో రకంగా ఇబ్బందుల పాలకు గురి చేయాలన్న మీ యొక్క కుటిల మనస్తత్వం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఎప్పటికైనా మీరు మారాలి. మరి ఇప్పటి వరకు మీరు చేసిన ఎఫర్ట్ ఏమైతే ఉందో దాంట్లో మీరు ఎందుకు ఈ రకంగా చేయాల్సి వచ్చింది, తర్వాత ఇంత దారుణంగా ఒక పక్కన మీరు మోసాలు చేసుకుంటూ ఇంత దారుణంగా మరొక వ్యక్తులను మోసం చేస్తూ మీరు ఈ రకంగా చేస్తున్న అక్రమాలపై ఇది రెండే కాదు, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఎవరైతే మీకు సపోర్ట్గా వస్తూ సంధ్యా కన్వెన్షన్ సంస్థకు సంబంధించిన అధికారుల మీద కావచ్చు, వాళ్ళ మీద పెట్టిన కేసులు ఏమైతే ఉన్నాయో వీటన్నిటిని శ్రీధర్రావు గారు పెట్టిన కేసులు ఏమైతే ఉన్నాయో మరి ఆ కేసుల వ్యవహారం కూడా ఒక్కరుగా బయట వస్తుంది. ఎవరైతే కేసులు పెట్టారో, ఎవరి చేతుల కేసులు పెట్టించారో వాళ్ళ వ్యవహారం కూడా ఖచ్చితంగా బయట పెడతాం. రెడీగా ఉండండి. మీరు చేసిన అక్రమాలు అంటే ఎప్పటికైనా సరే తన దాకా వస్తే కానీ విషయం తేలదు. ఆ విషయాన్ని అనేది గత గవర్నమెంట్ అనేది మీకు సపోర్ట్ చేసింది కాబట్టి ఇప్పటి వరకు మీ ఆటలు సాగిని, ఇకపై మీ ఆటలు సాగే అవసరం లేదు. గతంలో చేసిన తప్పిదాలకు ఖచ్చితంగా దానికి శిక్ష ఇప్పుడు అనుభవించాల్సిందే. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గడుస్తున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఎట్లాంటి అక్రమాలకు తావులేదు. గతంలో చేసిన తప్పిదాలను కూడా ఖచ్చితంగా వెలికి తీసి వారు కనుక నిజంగా అన్యాయం చేస్తే, నిజంగా అక్రమాలు చేస్తే మాత్రం వాళ్ళు మూల్యం చెల్లించక తప్పదని చెప్పడానికి మాత్రం ఇది మరొక ఉదాహరణ చెప్పుకోవచ్చు. మరి శ్రీధర్రావు గారిని ఇన్ని రకాలుగా వేరే కేసులతోటి రకరకాలుగా మోసాలు చేసి రకరకాలుగా ఇబ్బందులు పెట్టిన మీరు ఇప్పటికైనా రిలేషన్ అవ్వాలి. ఇది రెండో కేసు మాత్రమే. ఇలాంటివి పదుల కొద్ది ఉన్నాయన్న విషయం మా దృష్టికి వచ్చింది. కాకపోతే ఏదైనా సరే లీగల్గా మీ మీద ఎఫ్ఐఆర్ బుక్ అయినప్పుడు మాత్రమే మేము ప్రజల ముందుకు వచ్చేసి ఏం జరుగుతూ ఉంది, వీళ్ళు ఎందుకు ఏ రకమైన అంశాల్లో ఆయన్ను మోసం చేశాడు అన్న వ్యవహారం మీద మేము చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద ఒక డీడీని, కంపెనీకి సంబంధించిన డీడీని తనకు అనుకూలంగా మార్చుకొని తన భార్య మీద కారు కొన్న వ్యవహారంలో కేసు బుక్ అయింది. మరి దానికి మీరే సమాధానం చెప్పాలన్న విషయం మీద కూడా ఖచ్చితంగా బయటకు సమాధానం చెప్పాలి. ఇవే కాదు, శ్రీధర్రావు గారికి సంబంధించిన వ్యవహారంలో మీరు పెట్టించిన కేసులు ఒక్కొక్కటి బయటకు తీసి వాళ్ళు ఎలా కేసు పెట్టించారు, ఏ రకంగా ప్రలోభ పెట్టారు అన్న విషయం మీద కూడా ఖచ్చితంగా లీగల్గా శ్రీధర్ గారు ముందుకెళ్తున్న పరిస్థితి. ఒకటి కాదు, 10ల సంఖ్యలో జరగబోయే ఈ అక్రమాల చిట్ట రాజ్ న్యూస్ బయటపడుతుందని చెప్పిన కూడా మనం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. స్వాతి. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.